హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. అండ్ ఈ వీడియోలో మనం విన్ బ్రేకర్ సీజన్ 2 ఎపిసోడ్ 6 మీకు తెలుగులో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నో వీడియో చేయడానికి అయితే చాలా డిలే పట్టింది. సో కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల వీడియో అనేది డిలే అయింది. సో నెక్స్ట్ వీక్ నుంచి ఇలా డిలేస్ ఉండవు. అండ్ ఈ ఎపిసోడ్లో ఫుల్ ఎమోషనల్ సీన్ కాబట్టి మీకు ఇన్ డెప్త్గా అర్థమయ్యేటట్లు ప్రతి ఒక్క కన్వర్జేషన్ని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఐ హోప్ వీడియో ఎండ్ వరకు చూస్తారని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయకుంటే లైక్ చేయండి. ఒకవేళ ఈ వీడియో నచ్చకపోతే డిస్లైక్ చేసేయండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా లేట్ అండ్ ల్యాగ్ లేకోకుండా ఇప్పటికే చాలా డిలే అయిపోయింది కాబట్టి వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. రెడీ అయిపోండి. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్లో మనకి ఒక అబ్బాయిని చూపిస్తారనమాట. ఆ అబ్బాయి ఒక జుమ్కీని చూసి ఈ జుమ్కీ ఎంతో అందంగా ఉందని చెప్పి అంటాడు. అండ్ అంతలోనే తన మనసులో అనుకుంటాడనమాట, ఏంటి నేను గట్టిగా మాట్లాడుతున్నాను, సో నేను గట్టిగా మాట్లాడడం మానేసి కొన్ని ఏళ్ళు అయిపోయింది కదా, అండ్ ఈ ప్రపంచంలో నేను గట్టిగా మాట్లాడితే నన్ను పట్టించుకునే వాళ్ళు ఉండరు, బట్ నేను గట్టిగా మాట్లాడలేకపోతున్నాను అని చెప్పి బాధపడతాడు. అండ్ ఈ అబ్బాయి ఎవరో కాదు, మన సుబాకి మేడమే. కట్టుపన్న ప్రజెంట్ సీన్ అనమాట. మన సుబాకి మేడం వచ్చి మన సువోని ఇంకా నైరీని అండ్ మన సాకురాని ఒక లొకేషన్కి తీసుకొని వెళ్తూ ఉంటుంది అనమాట. సువో గాడు ఇంకా నైరీ వాళ్ళిద్దరూ సుబాకి మేడం వెనకలే వస్తుంటే వీళ్ళకి ఒక 10 మీటర్ల దూరంలో మన సాకురా గాడు ఎంతో బాధతో అండ్ కోపంతో ఇదే నా డేట్ అని చెప్పి ఒక్క సెకండ్ గట్టిగా అనేది అరుస్తాడనమాట. ఇదే నా డేట్ అని చెప్పి దానికి సుబాకి మేడం చెప్తుందన్నమాట, ఇంకా లేక నువ్వేమనుకున్నావు, ఓ డేట్లో మన ఇద్దరే కలిసి ఉంటామని నువ్వు అనుకుంటున్నావా, సో అలా అనుకుంటే నువ్వు పప్పులో కాలేసినట్లే, ఇది అటువంటి డేట్ కాదు, నీకు ఒక ప్రైవేట్ లొకేషన్ అండ్ నా లైఫ్లో ఒక ఇంపార్టెంట్ పర్సన్ ఇంట్రడ్యూస్ చేయడానికి మిమ్మల్ని పిలుచుకొని వెళ్తున్నాను. సో ఇప్పుడు మనం ఒక ఓల్డ్ మ్యాన్ హౌస్కి అనేది వెళ్తున్నాం అనమాట. అండ్ అతని పేరే ఇటో అనమాట. సో అతను నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్ పర్సన్ అని చెప్పి మన సుబాకి మేడం సువోకి సాకురాకి నైరీకి చెప్తుంది. అంతేకాకుండా మన సుబాకి మేడం వాళ్ళతో చెప్తుందన్నమాట, లాస్ట్ ఇయర్ ఆ పెద్ద యొక్క భార్య చనిపోయింది, సో అతను తనకి శిక్షగా తనని తానే హౌస్ అరెస్ట్ చేసుకొని బాధపడుతూ ఉంటాడనమాట. సో నేను అందుకని డైలీ అతని దగ్గరికి వెళ్ళి ఆయన్ని కొంచెం కన్సర్న్ చేసి అండ్ ఆయనకి కొంచెం ఓదార్పిచ్చేసి వస్తూ ఉంటానన్నమాట. సో ఇలాగే నేను డైలీ ఒక 2-3 నాతో పాటు తోడుగా తీసుకొని వెళ్తాను. సో అలాగే ఈరోజు మీ ముగ్గురిని తీసుకొని వెళ్తున్నాను అని చెప్తుంది. అండ్ మోర్ ఇంపార్టెంట్, మనం ఆ ముసలోడి యొక్క బాధను అనేది తీర్చేయాలి. సో మన యంగ్ స్టూడెంట్స్ బ్లడ్ ఏంటో ఆ ముసలోడికి చూపించాలని మేడం చెప్తుంది. బట్ వీళ్ళు వెళ్ళి ఆ డోర్ తెరిచిన వెంటనే ఆ ముసలోడి ఎంతో జోష్గా, సుబాకి నువ్వు వచ్చేసావా, అండ్ నీతో పాటు ఈరోజు ఇంకొక 3 కొత్త స్టూడెంట్స్ని తీసుకొని వెళ్ళావా, ఎందుకని ప్రతిరోజు నన్ను కలవడానికి ఎవరో ఒకరు కొత్త స్టూడెంట్స్ని తీసుకొని వస్తున్నావు అని చెప్పి ఆ ముసలోడు ఎంతో జోష్గా మాట్లాడుతూ ఉంటారనమాట. అది చూసి స్టూడెంట్స్ అందరూ షాక్ అవుతారు, అసలు వీడేనా పెన్లాం పోగొట్టుకుండే మొగుడు అని చెప్పి వీళ్ళు ముగ్గురు అనుకుంటారు. అండ్ అంతేకాకుండా ఆ ముసలోడు మన నైరిగాని చూసి, ఓ ఆరెంజ్ కలర్ జుట్టోడా, నీ జుట్టు చాలా బాగుంది. అండ్ అంతేకాకుండా సువోని చూసి, ఓ నీ చెవికి పెట్టుకునే ఇయర్ రింగ్ చాలా బాగుంది, సో నువ్వు కూడా ఎంతో అందంగా ఉన్నావు. అండ్ ఫైనలీ యూ అబ్బాయి, నీ హెయిర్ స్టైల్ లిటరలీ సూపర్గా ఉంది. అండ్ ఓ నీ కళ్ళేంది ఒక్కొక్క కలర్లో ఉందని చెప్పి షాక్ అవుతాడు. అండ్ వెంటనే ఏం పర్లేదు నువ్వు చాలా బాగున్నావు అబ్బాయి అంటాడు. దానికి మన సాకురా గారు షాక్ అవుతాడు. అండ్ అంతేకాకుండా ఆ ముసలోడు చెప్తారనమాట, ఈ రోజు మీకు నా భార్యతో కలిసి గడిపిన బీచ్ స్టోరీ అనేది చెప్పబోతున్నాను అని చెప్పడంతో వెంటనే మన సుబాకి మేడం చెప్తుందంట, ఓ ఆ బీచ్ స్టోరీని, అదైతే చాలా అందంగా ఉంది గ్రాండ్ పా, సో నువ్వు ఇప్పుడు మాకు ఆ స్టోరీ చెప్పబోతున్నావా అని సుబాకి మేడం సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడే ఆ ముసలోడు స్టోరీ అనేది స్టార్ట్ చేస్తాడు. సో ఆ ముసలోడు తన భార్యను తీసుకొని ఒక బీచ్ దాకా వెళ్తూ ఉంటారనమాట. అండ్ వీడు ఎంత మెంటల్ నా కొడుకు అంటే పగులంతా ఆవిడ్ని అలాగే బీచ్ దగ్గర నిలబెట్టుకొని వ్యూని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో ఈవినింగ్ టైం తను రిటర్న్ రాలేక కాలు నొప్పులు ఉన్నాయని సరేలే ఈరోజు తర్వాత మళ్ళీ రేపు వద్దామని చెప్పి అనుకుంటూ ఉంటాడనమాట. సో అంతలోనే ప్రజెంట్ టైంలో, ఓ నేను ఎంత రూడ్గా బిహేవ్ చేశాను నా వైఫ్తో అని చెప్తాడనమాట. సరేలేండి మీకు వేరే స్టోరీ చెప్తాను, ఇప్పుడైతే లోపలికి రండి అని చెప్పి ముసలోడు అనడంతో వీళ్ళందరూ కూడా ఓకే తాత మేము లోపలికి వస్తున్నాము అని చెప్తారు. అండ్ లోపలికి వెళ్ళిన వెంటనే మన సుబాకి మేడం అక్కడ ఉండే కొన్ని థింగ్స్ చూసి, ఏంటి తాతయ్య నేను నీకు ఇచ్చినవి నువ్వు ఫ్రిడ్జ్లో పెట్టలేదా అంటే, ఓ లేదు నేను మర్చిపోయాను అంటాడు. అండ్ అంతేకాకుండా బల్బు కూడా బర్న్ అయింది కదా, నువ్వు ఎందుకని తనని చేంజ్ చేయలేదంటే దానికి ఆ ముసలోడు, లేదు నేను దాన్ని కూడా మర్చిపోయాను, సో ఇప్పుడే చేంజ్ చేస్తానని చెప్పడంతో వెంటనే మన నైరిగడ మధ్యలో దూరి, తాతయ్య మీకోసం నేను ఆ బల్బును అనేది చేంజ్ చేయను అని అనడంతో వెంటనే ఆ ముసలోడు, ఓ థ్యాంక్ యూ బాబు, థ్యాంక్ యూ సో మచ్, సో నువ్వు త్వరగా దాన్ని చేసేస్తే మనం కబుర్లు అనేది మాట్లాడుకుందాం అని చెప్తాడనమాట. అండ్ అంతలోనే మన సాకురా గారు లోపలికి వచ్చి చూస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తూ ఉంటారనమాట. అండ్ ప్రతి ఒక్కరు ఆ ముసలోడికి హెల్ప్ చేస్తూ ఉంటారు. సో అది చూసి మన సాకురా గారు షాక్ అవుతాడు. అండ్ ఈ గ్యాప్లోనే ముసలోడు మన సాకురా దగ్గరికి వచ్చి, నువ్వేమనుకోకుంటే అబ్బాయి ఈ దాంట్లో పట్టుకుంటావా, నేను మీ అందరి కోసం కాఫీ టీ తీసుకొని వస్తాను అని చెప్తాడు. సో దాన్ని పట్టుకుంటాడు అనమాట మన సాకురా. అప్పుడే ముసలోడు మన సాకురాతో చెప్తాడనమాట, నువ్వు దీన్ని పట్టుకొని ఇక్కడే ఈ డోర్ బయట వెయిట్ చేయి, నేను నీ కోసం టీ అనేది తీసుకొని వస్తాను అంటాడు. సో ముసలోడు లోపలికి వెళ్ళిపోయిన వెంటనే మన సాకురా ఒక కటన్ కల్లా చూస్తూ, ఈ ముసలోడు బయట ఉండమన్నాడు కానీ దేని బయట క్లారిటీగా చెప్పలేదు, సో ఆ కటన్ లోపల ఏందుందో అంత డార్క్ ప్లేస్ ఏందుందో అని చెప్పి మనోడు తులగా ఆపుకోలేక అక్కడికి వెళ్ళి చూస్తాడు. సో అక్కడికి వెళ్ళి డోర్ వెనకాల వెళ్ళి చూస్తే అక్కడ లిటరలీ 1 సంవత్సరం నుంచి క్లీన్ చేయని ఒక రూమ్ అనేది ఉంటుందన్నమాట. సో అక్కడ ఎంతో దుమ్ముగా ఉండడంతో మనోడు ఎంతో బాధపడుకుంటే, ఏంద్ర ఈ ముసలోడు ఈ రూమ్ని క్లీన్ చేయకోకుండా ఇంత
దారుణంగా పెట్టుకుంటున్నాడు అని చెప్పి మనసులో అనుకుంటాడు. అండ్ ఈ గ్యాప్లోనే ముసలోడు మన సాకుర వెనక్కి వచ్చి ఏ అబ్బాయి రూమ్ నచ్చిందా అని చెప్పడంతో మనోడు ఒక్కసారిగా షాక్ అయ్యి పైకి బాగుందని చెప్పినా తన మనసులో మాత్రం ఇటువంటి రూమ్ లో ఎవడన్నా బతుకుంటాడరా, అసలు ఒక్క రోజు కూడా బతకలేడు కదరా అని అనుకుంటాడు. అండ్ వీళ్ళ నలుగురు టీ తాగి ఎంజాయ్ చేస్తూ ఉండగా అప్పుడే మన సుభాకి మేడం ఆ గ్రాండ్ పాతో చెప్తుందన్నమాట, గ్రాండ్ పా మీరు 2 years బ్యాక్ మీ వైఫ్ తో పాటు వెళ్ళారు కదా అదే హ్యాట్ పెట్టుకొని ఒక ప్రైవేట్ ప్లేస్ కి, సో ఆ సీన్ అనేది మాకు చెప్తారా అని చెప్పడంతో అది విని మన సుహో ఇంకా నైరి, ఓ మీ దగ్గర అన్ని డ్రెస్సులు ఉన్నాయా, సో మీరు ప్రతిసారి పార్టీలు చేసుకుంటూ ఉంటారా అని చెప్పి వాళ్ళు ఎంతో సంతోషపడుతూ ఉంటారు. అండ్ అప్పుడే మన సాకురా గడ ఆలోచిస్తామట, అయ్యో అయితే నేను చూసిన బట్టలన్నీ వీళ్ళవైనా, అండ్ ఆ రూమ్లో ఎంత దారుణంగా ఉన్నాయంటే వీళ్ళు వాటిని క్లీన్ చేసుకోలేనన్ని బట్టలు ఉన్నాయి, సో వీళ్ళు ప్రతి ఒక్క బట్టలు ఇలాగే డబ్బులు వేస్ట్ చేసుకుంటూ ఉంటారా అని చెప్పి మనోడు ఆలోచిస్తూ ఉంటాడు. అండ్ అంతలోనే ఆ ముసలోడు చెప్తామట, నా భార్యకి తను ఎంతో స్టైలిష్గా ఉండడం అంటే చాలా ఇష్టం, బట్ నాకు మనీ వేస్ట్ అవుతుందనే బాధ అనేది ఉంటుంది, బట్ నా వైఫ్ కోసం నేను తను ఏది అడిగినా కొనిచ్చేవాడిని అని చెప్పి నవ్వుకుంటూ మాట్లాడతాడనమాట. అప్పుడే మన సుభాకి మేడం చెప్తుందంట, సో మీరు ఆ మూవీ సీన్స్ అనేటివి ఎప్పుడూ రిక్రియేట్ చేస్తూ ఉంటారు కదా, లిటరలీ నేను ఆ సీన్స్ చూసి ఎన్నోసార్లు ఎంతో సంతోషపడిపోయాను. లిటరలీ ఆ మూవీలో హీరోయిన్స్ కంటే నాకే మీరు చాలా ఇష్టము, సో మీరు అంతగా ఆ సీన్స్ అనేటివి రీక్రియేట్ చేస్తూ ఉంటారని చెప్పి సుభాకి మేడం చెప్తూ ఉండగా దానికి మన సుహోగాడు ఇంకా నైరిగాడు, ఓ వీళ్ళిద్దరిది ఇంత మంచి రిలేషన్షిప్ అంటారు. అప్పుడే ఆ ముసలోడు చెప్తారన్నమాట, అవును మా ఇద్దరిది చాలా మంచి రిలేషన్షిప్, తను చూడడానికి ఎంత అందంగా ఉంటుందంటే లిటరలీ తనకు 60 ఏళ్ళు అంటే ఎవరు నమ్మేవాళ్ళు కాదు, తను ఎంత ప్రిట్టిగా ఉన్నా సరే ఎప్పుడు ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేది కాదు, తన స్మైల్తోనే అందరినీ పడగొట్టేది, సో మేము కలిసి ఉన్న ఇన్నాళ్ళల్లో తను గట్టిగా అరవడం నేను ఇంతవరకు చూడలేదు, అండ్ తనని చూసిన ప్రతిసారి నాలో ఉండే కోపం అంతా కూడా వెళ్ళిపోయేదని చెప్పి ముసలోడు తన భార్య గురించి చెప్తూ ఉంటాడనమాట. అండ్ అంతలోనే టైం అవ్వడంతో వీళ్ళు నలుగురు అక్కడి నుంచి బయలుదేరుతారు. అండ్ అప్పుడు సుభాకి మేడం చెప్తుందన్నమాట, సరే తాతయ్య మేము రేపు వస్తాము అని చెప్పడంతో వెంటనే ముసలోడు చెప్తారనమాట, సరే ఈరోజు మిమ్మల్ని కలిసినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది, అండ్ ఏ 2 కళ్ళబ్బాయి అండ్ నువ్వు చేసిన నాకు ఈ హెల్ప్కి చాలా థ్యాంక్ యూ అని చెప్తాడు. సో ఆ మాటలు విన్న మన సాకురాగాడు వెంటనే సిగ్గుపడుకుంటా, నాకు థ్యాంక్స్ చెప్తున్నారా, నేనేం చేయలేదు కదా అంటారనమాట. బట్ ఆ ముసలోడు చెప్తారనమాట, ఏం చేయకపోవడం కూడా కొన్నిసార్లు అదే సాయం అని చెప్తాడు. అంత వీళ్ళ నలుగురు మాట్లాడుకుంటూ వెళ్తూ ఉండగా అప్పుడు మన సుభాకి మేడం చెప్తుందన్నమాట, ముసలోడు లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఇప్పుడు చాలా యాక్టివ్గా ఉన్నాడు, సో తను మిమ్మల్ని చూసిన వెంటనే ఎంతో బాధపడతాడు అనుకుంటాడు, బట్ తను మిమ్మల్ని చీరప్గా లోపల రాణించాడు, అండ్ తన స్టోరీస్ కూడా మీకు చాలా చెప్తున్నాడు, సో లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ముసలోడు కొంచెం ఇంప్రూవ్ అవుతున్నాడు, సో నా కోరిక అంటూ ఒకటే అనమాట, ఆ ముసలోని నేను ఎప్పుడైతే చూశానో అండ్ ఎంత సంతోషంగా చూశానో ఆ ముసలోని ఇప్పుడు నార్మల్గా ఆ సంతోషాన్ని తిరిగి ఇవ్వాలని చెప్పి మన సుభాకి మేడం చెప్తూ ఉందన్నమాట. అండ్ అంతేకాకుండా ఒక్క సెకండ్ తన ఫ్లాష్ బ్యాక్ అనేది ఈ ముగ్గురుతో తను షేర్ చేసుకోవడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడే సుభాకి యొక్క చైల్డ్హుడ్ మనకు చూపిస్తారు అనమాట. సుభాకి అబ్బాయిగా ఉన్నప్పుడు తను అమ్మాయిలు చూస్తూ అండ్ వాళ్ళ యొక్క ఇయర్ రింగ్స్ అండ్ వాళ్ళు ఎంతో క్యూట్నెస్గా ఉండడం చూసి ఆ అమ్మాయిలు చూడడానికి ఎంత బాగున్నారు, లిటరలీ వాళ్ళ లిప్స్ అండ్ వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ అండ్ వాళ్ళ ఇయర్ రింగ్స్ ప్రతి ఒక్కటి ఎంతో అందంగా ఉన్నాయి, సో అమ్మాయిలు ఇంత అందంగా ఉంటారా అని చెప్పి తను ఆలోచిస్తూ ఉండగానే అప్పుడే తన ఫ్రెండ్స్ వచ్చి, ఏ సుభాకును వాళ్ళని చూడరా, ఆ గర్ల్స్ ఎప్పుడు వాళ్ళ యొక్క చీప్ ముచ్చట్లే పెట్టుకున్నారు, వాళ్ళకి ఎంతసేపు ఉన్నా సరే వాళ్ళ డ్రెస్సెస్ వాళ్ళ థింగ్స్ అండ్ వాళ్ళ సాడ్ స్టోరీస్ గురించి మాట్లాడుతూ ఉంటారు, అసలు వాళ్ళ ముచ్చట్లే బాగోవు కదరా అని చెప్పడంతో వెంటనే మన సుభాకునో గారు చెప్తారనమాట, అవునరా నువ్వు చెప్పినది కరెక్టే అంటాడు, బట్ మనసులో మాత్రం నేను కూడా అమ్మాయి అంటే ఎంత బాగుండని చెప్పి ఫీల్ అవుతూ ఉంటాడు. అంతలోనే స్కూల్ అయిపోవడంతో తన ఫ్రెండ్స్ తనకు ఒక పేపర్ అనేది ఇస్తారనమాట, ఇదిగోరా సుభాకునో నీకు కార్స్ అనేటివి చాలా ఇష్టమని నాతో చెప్పావు కదా, సో నీకోసమే ఈ పేపర్ అనేది నేను తెచ్చాను అని చెప్పడంతో వెంటనే సుభాకునో థ్యాంక్స్ రా అని చెప్తాడు. అండ్ వెంటనే ఆ స్టూడెంట్స్ ఇద్దరు వెళ్ళిపోతారు. అండ్ పేపర్ని తిప్పి చూస్తే అప్పుడు మనోడు మనసులో ఎంతో నిజమైన సంతోషాన్ని మనం చూస్తామన్నమాట. అండ్ ఆ పేపర్లో ఉండేది లేడీస్ యొక్క కిట్స్ అనమాట, నెయిల్ పాలిష్, గోర్లు, వాళ్ళు వేసుకునే డ్రెస్సెస్, థింగ్స్ ఇటువంటి గురించి ఆ పేపర్లో ఉంటుంది. లిటరలీ వాటిని చూసిన వెంటనే మన సుభాకునోగాడు ఎంతో సంతోషపడతాడు, ఇది కదరా నాకు నిజమైన సంతోషం అని చెప్పి తన మనసులో అనుకుంటూ ఉంటాడు. అండ్ అంతలోనే ఒక్క సెకండ్ తన అద్దం వైపు తిరిగి చూస్తే తన ముఖాన్ని తను చూస్తాడు, ఓ నేను ఒక అబ్బాయిని కదా, సో నా మనసులో ఒకటి ఉంటుంది బయటకు ఒకటి ఉంటుంది, నేను ఒక లయర్ని అనుకుంటూ అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు అనమాట. అండ్ అలా నడుచుకుంటూ వెళ్తున్న మనోడికి ఒక ఇయర్ రింగ్ అనేది కనపడుతుంది. సో ఇదే ఎపిసోడ్ స్టార్టింగ్లో మనకు సీన్ చూపిస్తారు అనమాట. సో ఆ ఇయర్ రింగ్ తీసుకొని మనోడు ఓ ఇది ఎంత అందంగా ఉందని చెప్పి ఆలోచిస్తూ ఉండగానే వెంటనే ఒక ముసలోడు అరుపు అనేది వింటాడు, ఓ ఇది నీకు దొరికిందా, నేను దీనికోసం రోజంతా ఎంతో కష్టపడుతూ వెతికాను, థ్యాంక్ యూ ఫర్ ఫైండింగ్ దిస్ అంటాడు. ఒక్కసారిగా అతను ఎవరు అని చూస్తే ఒక్క సెకండ్ మన సుభాకునోగాడు ఎంతో సంతోషపడతాడు, బికాస్ తను ఒక పింక్ కలర్ డ్రెస్ వేసుకుంటాడు, లిటరలీ ఒక లేడీస్ డ్రెస్ టైప్ సెట్టింగ్ ఉంటుంది. సో బట్ నాకు ఎందుకని ఈ ముసలోడు ఎంత అందంగా కనపడుతున్నాడు, బహుశా వీడు లేడీస్ డ్రెస్ టైప్లో వీడి డ్రెస్ అనేది వేసుకున్నాడు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. అండ్ అంతలోనే ఆ ముసలోడు చెప్తారనమాట, దీనికోసం నేను నా వైఫ్ రోజంతా వెతికాము, సో ఇది నువ్వు నాకు వెతికిచ్చినందుకు చాలా థ్యాంక్స్, అండ్
అబ్బాయి నీకు దొరయాకి అంటే ఇష్టం అని అడుగుతాడు. అండ్ వెంటనే వాళ్ళ హౌస్ అనేది చూపిస్తారు అనమాట. అప్పుడు ఆ ముసలోడు లోపలికి వెళ్ళి, ఏమే నీ ఇయర్ రింగ్ అనేది నాకు దొరికింది అండ్ నేను ఒక పిల్లోని తీసుకొని వచ్చాను, సో తనకి ఇవ్వడానికి ఆ దొరయాకిలు అన్నీ తీసుకొనిరా, మనం ఆ పిల్లోని గిఫ్ట్ అనేది ఇవ్వాలి, సో ఆ పిల్లోడే నాకు ఈ ఇయర్ రింగ్ వెతికిచ్చాడని చెప్పడంతో వెంటనే ఆ ముసలోడు ఆ స్వీట్స్ అన్ని మన సుబ్బయ్యకి ఇస్తాడనమాట. సో తను ఫ్యామిలీతో ఎంతో కలిసిమెలిసి ఉంటాడు. సో ఒక్కసారిగా తన లైఫ్లో ఏదో ఒక స్మైల్ అనేది యాడ్ అవుతుంది. సో ప్రతిరోజు స్కూల్ అయిపోయిన వెంటనే తన ఇంటికి వెళ్ళకున్నా సరే పరిగెత్తుకుంటూ ఈ ముసలోళ్ళ ఇంటికి వచ్చి వీళ్ళతో కొద్దిసేపు టైం స్పెండ్ చేస్తూ వెళ్ళేవాడు అనమాట. సో ఇలాగే రెగ్యులర్గా రిపీట్ అవుతూ ఉంటుంది. సో తన లైఫ్లో ఇది ఒక డైలీ రొటీన్గా మారిపోతుంది అనమాట. బట్ మన సుభాకునో గాడు ప్రతిసారి ఆ ముసలోడు యొక్క వైఫ్ని చూసి ఎంతో సంతోషపడేవాడు. బికాస్ తను ఎంతో స్టైలిష్గా అండ్ ఎంతో సింపుల్గా ఉంటుంది, బట్ ప్రీటీ లుక్ అనమాట, ఎంతో అందంగా ఉండేది. సో తనని చూసిన ప్రతిసారి నేను తనలాగా ఉంటే బాగుండు అని చెప్పి మన సుభాకునో గాడు అడుగుతూ ఉంటాడనమాట. అలాగే ఒకరోజు వాళ్ళ ఇంట్లో ఉండగా ఆ ముసలావిడ లిప్స్టిక్ అనేది పట్టించుకుంటూ ఉంటుంది. సో తన వైపు మనోడు అలాగే చూస్తూ ఉంటే అప్పుడు ఆ ముసలావిడ చెప్తుందన్నమాట, ఏరా నీకు కూడా ఏరా ఈ లిప్స్టిక్ నువ్వు కూడా ఏమైనా పట్టించుకుంటావా అని చెప్పడంతో వెంటనే మనోడు కోప్పడి, ఏ బొమ్మ నేను నీకు మగాళ్ళ కనిపించలేదా, నువ్వు నాకెందుకు లిప్స్టిక్ పట్టించాలనుకుంటున్నావు అని చెప్పడంతో ఆ ముసలావిడ చెప్తానమాట, లిప్స్టిక్ ఏముందిరా, నువ్వైనా పట్టించుకోవచ్చు నేనైనా పట్టించుకోవచ్చు, నీకు ఇష్టమైతే చెప్పు పట్టిస్తాను అని అడిగాను అంతే అంటుందన్నమాట. సో ఆ బామ్మ అక్కడి నుంచి వెళ్ళిపోయిన వెంటనే మనోడు ఆలోచిస్తాడు, ఆ లిప్స్టిక్ పట్టించుకుందామా వద్దా అని చెప్పి. అండ్ అంతలోనే వాళ్ళిద్దరు అక్కడికి వస్తారు. ఏరా ఇప్పుడైనా పట్టించాలా వద్దా అని చెప్పడంతో మనోడు ఆ లిప్స్టిక్ పట్టించుకుంటాడు అనమాట. సో ఆ లిప్స్టిక్ పట్టించుకున్న వెంటనే అతను ఎంతో అందంగా అండ్ ఒక్క సెకండ్ అమ్మాయిలాగా వీళ్ళిద్దరు కనపడతాడు. ఇప్పుడు చూడరా నువ్వు ఎంత అందంగా ఉన్నావు అని చెప్పడంతో వెంటనే మన సుభాకునోగాడు ఎంతో బాధపడతాడు అనమాట. అండ్ తను ఏడవడం చూసి, ఏరా నీకు నచ్చలేదా, దయచేసి మమ్మల్ని క్షమించరా, మేము ఏమైనా తప్పు చేసినట్లయితే అని చెప్పడంతో వెంటనే మన సుభాకునోగాడు చెప్తూ ఉంటాడు, లిటరలీ నేను ఒక అమ్మాయిలా బతకాలని నేను కోరుకుంటున్నాను, బట్ ఈ ప్రపంచం నా పేరెంట్స్ నా ఫ్రెండ్స్ నన్ను యాక్సెప్ట్ చేస్తారు లేదా అని చెప్పి నన్నులో నేనే కుమిలిపోతూ ఉంటాను. బట్ నేను ఎంతో అందంగా కనపడతాను అమ్మాయి లుక్తో, బట్ నేను ఒక అబ్బాయిని, ఎందుకని నా జీవితాన్ని దేవుడు ఇలా రాశాడు అని చెప్పిన వెంటనే ఆ ముసలోళ్ళు చెప్తారనమాట, అవతల వాళ్ళని వదిలేసారా, నీకు మనసుకి ఏది నచ్చితే అలా బతుకు, సో ఇప్పుడు నువ్వు ఒక అబ్బాయిలా నీకు నచ్చావు అనుకో అబ్బాయిలాగానే ఉండు, ఒకవేళ నీకు అమ్మాయిలాగా ఉండాలనిపిస్తే ప్రతి ఒక్కరిని పట్టించుకోవాల్సిన పని లేదు, నీకు నచ్చినట్లు నువ్వు బతుకు, ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరు నిన్నే అభిమానిస్తారు అండ్ నిన్నే లవ్ చేస్తూ ఉంటారు అని చెప్పడంతో వెంటనే ఆ ముసలోడు చెప్తామట, అందుకనే డియర్ నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అని చెప్తాడు. అండ్ వెంటనే ఒక్క సెకండ్ తన లిప్స్టిక్ చెరిపోవడంతో తనను ఒక అందమైన అమ్మాయిలాగా రెడీ చేస్తారు. సో అప్పుడు అద్దంలో చూపించి ఆ ముసలావిడ అంటుందన్నమాట, ఇప్పుడు చూడు నువ్వు ఎంత సంతోషంగా ఉన్నావో, సో నీకు అబ్బాయి డ్రెస్సింగ్ సెన్స్ కంటే అమ్మాయివే బాగా సూట్ అవుతాయి అని చెప్పడంతో ఫ్లాష్ బ్యాక్ అనేది ఆ మాటతో కట్ అవుతుంది. అండ్ ప్రజెంట్ సీన్లో చెప్తాడనమాట మన సుభాకున మేడం, నన్ను నేనే మోసం చేసుకున్న రోజుల్లో నన్ను వాళ్ళు ఎంతో మనస్ఫూర్తిగా ప్రేమించారు అండ్ నా జెండర్ని నేను చేంజ్ చేసుకోవాలా వద్దా అని కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు వాళ్ళే నాకు ఒక క్లారిటీని ఇచ్చారు, నువ్వు ఎటువంటి పర్సన్ అయినా సరే అబ్బాయివా అమ్మాయివా మేము పట్టించుకోం, మేము నిన్ను లవ్ చేస్తున్నామని చెప్పి ఫస్ట్ నాకు మోటివేషన్ అండ్ నన్ను ఫస్ట్ లవ్ చేసిన వ్యక్తులు వాళ్ళే. సో ఒకప్పుడు నేను అలోన్గా ఉన్నప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చి నాకు తోడుగా ఉన్న వాళ్ళు లాస్ట్ ఇయర్ ఆ బామ్మ చనిపోవడంతో ఆ ముసలాయన ఇప్పుడు ఒంటరిగా ఉన్నాడు. సో ఇప్పుడు నేను ఆ ముసలాడి లోన్లీనెస్ పోగొట్టాలి అని కోరుకుంటున్నానని చెప్పి సుభాష్ని మేడం చెప్తూ ఉండగా మన సాకురా గాడు ఆ మాటలు విని ఎంతో సంతోషపడతాడు. బట్ మన నైరీ గాడు మాత్రం ఒక్క సెకండ్ ఏడ్చుకుంటూ చెప్తాడనమాట, నువ్వెందుకని ఒకదానివే ఉన్నావని ఫీల్ అవుతున్నావు సుభాష్ని మేడం, నీకు మేమిద్దరు తోడు ఉన్నాము, ఒక సైడ్ నీకు సుహో గాడు ఉంటాడు అండ్ ఇంకొక సైడ్ మన సాకురా గాడు నీకు తోడుగా ఉంటాడు అండ్ వీళ్ళిద్దరికి మధ్యలో నేను ఉంటాను, సో మేము ముగ్గురు మీకు సాయం చేస్తూ ఉంటామని చెప్పడంతో వెంటనే మన సుభాష్ని మేడం ఎంతో సంతోషపడి వీళ్ళ ముగ్గురిని హ్యాక్ చేసుకొని, నాకు తెలుసురా మీరు ఎంతో మంచి వాళ్ళు అని చెప్పి అని అంటుంది. అప్పుడు మన నైరీ గారు చెప్తానమాట, సరే సుభాకిని మేడం మళ్ళీ ఆ ముసలోని ఎప్పుడు కలుద్దామని చెప్పడంతో మన సుభాకిని చెప్తుందన్నమాట, టుమారోనేరా అని చెప్పడంతో వీళ్ళు ముగ్గురు టుమారోనేనా అని షాక్ అవుతారు అండ్ నెక్స్ట్ డే సీన్ అనేది కట్ అవుతుంది. సో ఈసారి మన వాళ్ళంతా జోష్గా ఆ ముసలోని మాట్లాడిస్తారనమాట. అప్పుడు ఆ ముసలాయన కూడా వీళ్ళతో ఎంతో జోష్గా మాట్లాడతారు. సో నిన్న మీరు నా భార్య గురించి తెలుసుకున్నారు కదా, ఇప్పుడు మీకు తన ఫొటోస్ అనేది చూపిస్తానని చెప్పి తన ఓల్డ్ డైరీలో ఉండే ఫొటోస్ అనేది వాళ్ళందరికీ చూపిస్తూ ఉంటారు. బట్ ప్రతి ఒక్క ఫోటోలో గ్రానీ లుక్ అనేది ఉండదు అనమాట, తన బ్యాక్ సైడ్ మాత్రమే ఉంటుంది. సో అందరూ అడుగుతారనమాట, ఎందుకని గ్రానీ ఫ్రంట్ సైడ్ ఫొటోస్ లేవు అని చెప్పడంతో ఆ ముసలోడు చెప్తారనమాట, నేను ఫొటోస్ తీసేటప్పుడు తను ఎంతో షైగా ఫీల్ అవుతుంది, సో తనకి ఫొటోస్ అంటే అంతగా ఇష్టం ఉండేది కాదు, మేము ఇద్దరివి కలిసి మేము ఫొటోస్ దిగిండేవి చాలా తక్కువే, రేర్ అని చెప్పి ముసలోడు నవ్వుతూ మాట్లాడతాడు.
అండ్ అంతలోనే ఆ ముసలావిడితో కలిసి దిగిండే ఒక ఫోటోని వీళ్ళందరికీ మన ముసలోడు చూపిస్తారనమాట. సో అది చూసి అందరూ ఇది ఎంతో సంతోషంగా ఉంది అని చెప్తూ ఉండగా మన సాకురా గాడి ముఖం అనేది ఎర్రబడిపోతుంది. సో అది చూసి ఏమైంది బాబు, నేను ఇచ్చిండే కేక్ ఏమైనా నీకు నచ్చలేదా అని చెప్పడంతో వెంటనే సుభాషిణి చెప్తుందనమాట. ఆ పిల్లోడు అంతే, సాకురాకి ఎప్పుడు సంతోషం వేసినా అండ్ ఆనందం వేసినా సరే తన ముఖం అనేది ఎర్రబడిపోతుంది. సో అప్పుడు సుభాకిని అడుగుతుందన్నమాట, ఈ ఫోటో అనేది నీకు ఎలా అనిపిస్తుంది సాకురా అని చెప్పడంతో వెంటనే మన సాకురా గాడు ఆలోచించుకుంటూ హ్యాపీగా, ఫన్నీగా అండ్ ఎంతో సంతోషంగా ఏచి ఇలా చెప్పడం నాకు రావడం లేదు. సుభాష్ని, నువ్వు ఒమేమి అని చూసినప్పుడు ఎంత సంతోషంగా అయితే అండ్ ఎంత ప్రేమగా అయితే ఉన్నావో, ఈ ఫోటో చూసినప్పుడు ఆ ముసలోళ్ళు కూడా అంతే ప్రేమగా ఉన్నారు అని నాకు అనిపిస్తుంది అని చెప్పిన వెంటనే మన సుభాష్ని, ఓ నువ్వెంతో నిజమైన విషయం చెప్పావు, నాకు తనని చూసిన వెంటనే నాలో ఉండే క్యూట్నెస్ అంతా బయటపడిపోతుంది అని చెప్పి మన సాకురాతో సుభాకిని మేడం ఆర్గ్యూ చేస్తుంది. అప్పుడే మన సుభ ఇంకా నైరీ కూడా చెప్తాడనమాట, అవును మేడం అదే నిజము, మీరు నమ్మినా నమ్ముకున్నా అని చెప్పడంతో మీరు చెప్తున్నది కూడా కరెక్టే, బట్ ఇప్పుడు మీరు ముసలాడి ముందర ఈ టాపిక్ ఎత్తడంతో నాకు కొంచెం ఎంబారసింగ్గా ఉంది అని చెప్పి ఆ ముసలాడి వైపు చెప్తుందనమాట. ఉమేమియా చాలా అందంగా ఉంటాడు తాతయ్య, బట్ తనని చూసిన వెంటనే నాకు తెలియని క్యూట్నెస్ నాలో నుంచి వచ్చేస్తుంది, అది ఎలాగో నాకు కూడా తెలియదు తాతయ్య అని చెప్పి తన వైపు చూసిన వెంటనే మన ముసలోడు ఏడుస్తాడనమాట. సో అది చూసి మన సుభాకిని మేడం, ఏమైంది తాతయ్య, నేను ఏమైనా తప్పుగా మాట్లాడాను, నీకు ఈ విషయం చెప్పకపోవడం నా తప్పే, బట్ నేను దాన్ని ఎప్పుడు ఒక లవ్లా ఫీల్ అవ్వలేదని చెప్పి తను చెప్పడానికి ట్రై చేస్తుంది అండ్ తాతయ్యని కన్విన్స్ చేద్దామని ట్రై చేస్తుంది. బట్ మన ముసలోడు చెప్తాడనమాట, ఆ అబ్బాయి నిజంగా ఎంతో కరెక్ట్ అయిన మనిషి, మనం అవతల వాళ్ళని ఎంత ప్రేమిస్తున్నామో మన ముఖాన్ని చూస్తే తెలిసిపోతుంది, తను లేనప్పుడు నేను ఎంతో బాధ కలిగాను, సో తను నాతో ఉన్న ప్రతి క్షణం నేను ఎంతో సంతోషపడేవాడిని అండ్ తనని చూసిన ప్రతిసారి నాకు ఒక చందమామని చూసినట్లే అనిపిస్తుంది. సో మాది ఒక అరేంజ్ మ్యారేజ్, తనతో నేను ఫస్ట్లో మాట్లాడేకి భయపడేవాడిని, బట్ తనని చూసిన వెంటనే నా ముఖంలో ఏదో తెలియని సంతోషం అండ్ తనే ఒక స్టెప్ ముందుకు వేసుకొని నాతో కలిసి మాట్లాడేది అండ్ నాకు ఏది కావాలన్నా చేసి పెట్టేది అండ్ తను చనిపోయే ముందు రోజు నాతో ఈ చెట్టు అనేది ఎందుకు నాటిచ్చిందో నాకు ఇప్పుడు అర్థమైంది. సో తను చనిపోయిన వెంటనే నేను ఎంతో డిప్రెషన్ ఫీల్ అయ్యేవాడిని, ఎప్పుడు సెల్లులో తన ఫొటోస్ చూసుకుంటూ బాధపడేవాడిని, అసలు తను నన్ను ఎందుకని ఇలా వదిలేసి వెళ్ళిపోయిందని చెప్పి నేను ఎంతో బాధపడేవాడిని, బట్ అప్పుడు నువ్వు నాతో కలిసావు అండ్ ఈ చెట్టును చూసిన వెంటనే నాకు ఇప్పుడు అర్థమైంది, తను చనిపోయిన వెంటనే కొన్నాళ్ళకి నేను రియలైజ్ అయ్యాను. సో అప్పటి నుంచి ఈ చెట్టును నేను పెంచడం స్టార్ట్ చేశాను, లిటరలీ నేను ఇప్పుడు ఈ చెట్టులో నా వైఫ్ని అనేది చూసుకుంటున్నాను అని చెప్తాడనమాట. అండ్ నాకు ఇప్పుడే అర్థమైంది నా భార్య ఎందుకని ఈ చెట్టు దగ్గర మా ఫోటో అనేది తీసింది అండ్ ఇన్నాళ్ళ మా జీవితంలో తను ఫస్ట్ టైం ఫోటో అనేది ఇచ్చిందనమాట, అది ఈ చెట్టు దగ్గరే అని తను ఎంతో సంతోషపడి చెప్తాడనమాట. బట్ అంతలోనే తను చెప్తాడనమాట, నేను నా భార్యని ఎప్పుడూ మనస్ఫూర్తిగా ప్రేమించలేదు, తను ఎన్నో స్టైలిష్ బట్టలు అడుగుతూ ఉంటుంది, బట్ నేను మాత్రం ప్రతిసారి తనకి అడిగిండే దానికంటే కొంచెం తక్కువే కొనిచ్చేవాడిని, తను ఎంతో స్టైలిష్గా ఉండాలనుకుంటుంది, బట్ నేను ప్రతిసారి బడ్జెట్నే చూసేవాడిని. సో తను నన్ను ప్రతిసారి ఏమనేది కాదు అండ్ నా బాధలు తను షేర్ చేసుకునేది. సో నన్ను ప్రేమించినంతగా నేను తనని ప్రేమించలేదు అని చెప్పడంతో వెంటనే సుభాష్ని చెప్తుందన్నమాట, మీరు అలా అనుకోకండి, మీరు తనని తనకంటే ఎక్కువగా ప్రేమించారు, అందుకని మీరు ఇప్పుడు ఇంతలా బాధపడుతున్నారు అని చెప్తుంది. అండ్ అందులోనే మన నైరీ గారు కూడా చెప్తానమాట, అవును పెద్దయ్య మీరు చాలా మంచి పేరు, సో ఫోటో చూసిన వెంటనే మాకు అర్థమైపోయింది అని చెప్పి వెంటనే సాకురా నువ్వు కూడా ఏదో ఒకటి చెప్పు అని చెప్పడంతో వెంటనే మన సాకురా గారు తిక్కోడు ఇలాగా, అవును నేను మీకు ఏదో చెప్పాలి, ఓ షెట్ నేను వీళ్ళలాగా పొగలేను అండ్ ఒక విషయం అయితే మీకు చెప్పగలను, మీరు ఎంతలా ప్రేమిస్తున్నారో అది మీకే తెలుసు, అది నేను మీకు చెప్పలేను, బట్ అది మీరే గుర్తించాలని చెప్పడంతో వెంటనే మనోడు షాక్ అయ్యి ముసలోడు ఆ ఫోటోని చూసి అనుకుంటాడనమాట, అవును కదా కరెక్టే కదా, అవును నేను ఎంత ఫూలిష్ పర్సన్, నేను లిటరలీ ఆ అబ్బాయి చెప్పినది కరెక్టే, నేను నా భార్యను ఎంతలా ప్రేమిస్తున్నానో తెలియాల్సినది నాకు కదా, నేను ఎందుకని మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. అప్పుడు ఆ ముసలాయన ఒక్క సెకండ్ తన భార్యను ఊహించుకొని, అవును నేను ఎంత స్టైలిష్గా ఉండేవాడిని కదా, నువ్వు నన్ను ప్రేమించినంతగా నేను ప్రేమించలేకపోయాను, బట్ నేను ఇంకో ప్రామిస్ అనేది చేస్తున్నాను అనమాట అండ్ నీ ప్రేమ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను అండ్ లిటరలీ నువ్వు పెట్టిన ఈ చెట్టును అనేది ఎప్పటికీ వాడిపోనివ్వను అని ఆ తన భార్యకి ప్రామిస్ అనేది చేస్తాడు. థ్యాంక్ యూ బాయ్స్, మీరు నేను ఏం చేయాలో తెలియజేసినందుకు అండ్ నువ్వు అబ్బాయి చాలా మంచోళ్ళలాగా ఉన్నావు అండ్ నువ్వు మాట్లాడే ప్రతి ఒక్క మాట నా గుండె కత్తుకుంది అండ్ నేను ఏం చేయాలో తెలియజేసిండేది నువ్వే అని చెప్తాడు. అండ్ ఈ సీన్తోనే ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమయ్యేటట్లు ఎక్స్ప్లెయిన్ చేశాను అని అనుకుంటున్నాను అండ్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను అండ్ ఈ వీడియో మీకు నచ్చి ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే అండ్ మీరు మన ఛానల్లో ఉండే అదర్ యానిమే ఎక్స్ప్లెనేషన్స్ని కూడా చూడండి అండ్ దాంతోపాటు మన యొక్క యానిమే కంటెంట్ని కూడా ఎక్స్ప్లోర్ చేయండి. ఒకవేళ మీకు మన ఛానల్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ యానిమే ఎక్స్ప్లెనేషన్తో కలుద్దాము. అప్పటి వరకు జాగ్రత్త. లవ్ యూ, మీ తెలుగు యానిమే కుర్రోడు.